హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నాకు కమెంట్స్లో చెప్పండి. అండ్ విష్ యూ ఆల్ ఏ మేరీ క్రిస్మస్ అండి. ఈ వీడియో రిలీజ్ అయ్యేటప్పటికి ఆల్రెడీ క్రిస్మస్ అయితే అయిపోతుంది. సో బిలేటెడ్ విషెస్ అనమాట. ఇక్కడైతే మా బుజ్జి శాంటా క్లాస్లో రెడీ అయ్యాడు. ఈ ఇయర్ కూడా రెడీ చేద్దాం అనుకున్నా, కానీ అస్సలు ఈ ఇయర్ రెడీ చేయడం కుదరలా. ఈ వీడియో వచ్చేసి లాస్ట్ ఇయర్ వీడియో అనమాట. చాలా ముద్దుగా ఉన్నాడు. ఎంత చక్కగా ఉన్నారో ఈ వీడియో చూస్తుంటే పిల్లలు ఎంత ఫాస్ట్గా పెరిగిపోతారో అనిపిస్తుంది. అండ్ మా బుజ్జి శాంటా క్లాస్ ఎలా ఉన్నాడో కూడా కామెంట్స్లో చెప్పండి. ఎక్కడికి వెళ్తున్నావు? పికప్ చేసుకోవడానికి పికప్ చేసుకోవడానికి ఎవరు వస్తున్నారు ఇప్పుడు? ఆహాన్ బాగా వస్తున్నాడా? వాళ్ళని పికప్ చేసుకోవడానికి వెళ్తున్నావా? అండి, ఇక్కడైతే మా వదిన వాళ్ళు వచ్చారు. పిల్లలకి క్రిస్మస్ హాలిడేస్ అని చెప్పి ఆహాన్ వాళ్ళని పికప్ చేసుకోవడానికి అయితే వెళ్ళాడు. చూసి అయితే వెరీ కామ్ రియాక్షన్ అనమాట. అలా అని వెళ్ళిపోలేదు, అలా అని ఏడవలేదు. ఓకే, వీళ్ళు కూడా నాకు తెలిసిన వాళ్ళే అనుకుని అలా చూస్తూ ముసిముసిగా నవ్వుకుంటూ ఉండిపోయాడు. పిల్లలైతే చాలా హ్యాపీగా ఉన్నారు, హాలిడేస్కి వచ్చారు కదా. ఇక్కడైతే నేను పిల్లలతో హాయ్ చెప్పిస్తున్నాను. హీఈస్ పునీత్ అండి. పునీత్ అందరికీ హాయ్ చెప్తున్నాడు. అండ్ షీఈస్ యుక్త కూడా హాయ్ చెప్తుంది. బ్యాక్గ్రౌండ్ నాయిస్ చాలా ఉందని చెప్పి వాళ్ళ మాటలు మ్యూట్ చేసేసి నేనైతే చెప్తున్నా. అండ్ ఇక్కడైతే మా అత్తయ్య పిల్లల కోసం రాగానే పిల్లలు వస్తారని చెప్పి వాళ్ళకి ఇష్టమైన గులాబ్ జామున్ అండ్ నూడిల్స్ అయితే చేసేసారు. పిల్లలు వచ్చారు కదా అని వాళ్ళకైతే ఇక్కడ సర్వ్ చేస్తున్నారు. వాళ్ళ ఫేస్లు అయితే అసలు వెలిగిపోతున్నాయి. ఓకే, మా అమ్మమ్మ అది చేసింది ఇదే చేసింది అనుకుంటారు కదా. నేను కూడా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేను కూడా అలాగే అనుకునేదాన్ని. అండ్ మేమైతే నెక్స్ట్ డే లుల్లు మాల్ వెళ్ళామండి. పిల్లలు వస్తే గేమ్స్ ఇక్కడంతా అడుగుతారు. బట్ నేను కూడా ఇంట్రెస్టింగ్గానే వెళ్ళాను. లుల్లు మాల్కి చాలాసార్లు వెళ్ళాను, కానీ ఈసారి అయితే లుల్లు మాల్కి వెళ్ళినప్పుడు మనకైతే ఒక గిఫ్ట్ వచ్చింది. ఏం గిఫ్ట్ వచ్చింది, ఏం గేమ్ ఆడాను అనేది ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. అండ్ లుల్లు మాల్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ కూడా బాగా జరిగింది. అండ్ బాగా డెకరేట్ చేశారు క్రిస్మస్ థీమ్తో. అదే ఇక్కడ చూస్తున్నా ఇంత కలర్ఫుల్గా ఏంటి బాటిల్స్ అన్నట్టుగా. క్రిస్మస్ అంటే కేక్స్ కదా, చాలా కేక్స్ పెట్టారు. అండ్ షీ ఈజ్ మై వదిన. ఇక్కడ పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మీకు లుల్లు మాల్లో ఎక్కువ ఏది నచ్చిందో ఒకవేళ వెళ్తే చెప్పండి. నాకు అయితే లుల్లు సూపర్ మార్కెట్, హైపర్ సూపర్ మార్కెట్ సంథింగ్ ఏదో ఉంది, అదైతే నా ఫేవరెట్. అక్కడ కేక్స్ కూడా చాలా ఫేవరెట్ అండ్ ఫుడ్ కూడా నాకు అక్కడ చాలా నచ్చుతుంది. ఇక్కడైతే గేమ్ స్టార్ట్ అయిపోయిందండి. ఇది వచ్చేసి ఫైనల్ రౌండ్ గేమ్ అనమాట. గేమ్లో ఇది ఫైనల్ రౌండ్. 3 మెంబర్స్ ఉన్నాము. గేమ్ రూల్స్ అనేది నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ తను అడుగుతుంది అక్కడ ఈవెంట్ కండక్ట్ చేసే అమ్మాయి, మీరు మీ పార్ట్నర్స్, ఇది యాక్చువల్లీ కపుల్స్గా ఆడాము. 2 కపుల్స్లో ఇద్దరు ఉంటాం కదా, మీరు మారుతారా, కపుల్స్ ఎక్స్చేంజ్ అవుతారా, లేకపోతే వేరే పర్సన్ ఆడతారా అని అడుగుతుంది. సో అది తర్వాత ఫస్ట్ అయితే నేను మా వదిన ఆడుతుంది అనుకున్నా, బట్ మేము డిసైడ్ అయ్యి నేను ఆడాను గేమ్ లాస్ట్కి. అదే తను అడుగుతుంది. ద గేమ్ రూల్ ఈస్, మనం ఒక కాయిన్ ఇస్తారు వాళ్ళు. ఆ కాయిన్ అనేది మన ల్యాప్ మీద పెట్టుకుని ఎవరు ఎక్కువ టైం బ్యాలెన్స్ చేస్తారో వాళ్ళే ఆ రౌండ్ విన్నర్ అనమాట, అండ్ ద ఫైనల్ విన్నర్. అండ్ తనదే అక్కడ రూల్స్ అయితే తను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో వీఆర్ డిసైడింగ్ అనమాట. ఇంకా నేను డిసైడ్ అయ్యి నేను ఆడతానని చెప్పి అహన్ అయితే మా వదినకి ఇచ్చాను. వాడు ఏడుస్తున్నాడు పాపం. సో వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి తనైతే కామ్గా ఉన్నాడు. నేనైతే ఎవరి ఫేసెస్ చూడకుండా జస్ట్ గేమే ఫోకస్ చేశాను ఆ నిమిషం. మొత్తానికి అయితే మనం విన్ అయ్యాం. ఇక్కడైతే గేమ్ స్టార్ట్ అయిపోతుంది. ఆల్ 3 ఆర్ రెడీ టు ప్లే ద గేమ్. అండ్ ఫస్ట్ ఇది లాస్ట్ రౌండ్ కదా. ఫస్ట్ 3 రౌండ్స్ ఏంటంటే గేమ్లో ఫస్ట్ రౌండ్ ఈజ్ వీ హ్యావ్ టు కలెక్ట్ ఫ్యూ విజిటింగ్ కార్డ్స్. ఎవరు ఎక్కువ విజిటింగ్ కార్డ్స్ కలెక్ట్ చేస్తారో వాళ్ళే విన్నర్. లక్కీగా మాకు ఒక పర్సన్ దగ్గర బంచ్ ఆఫ్ విజిటింగ్ కార్డ్స్ ఉన్నాయి. ఇక్కడ పాపం ఒక ఫస్ట్ పర్సన్ అవుట్ అయిపోయారు, ఆయన వెళ్ళిపోతున్నారు. అండ్ ద సెకండ్ రౌండ్ ఈజ్ 1 రూపీ కాయిన్స్ ఎవరు ఎక్కువ కలెక్ట్ చేస్తారో వాళ్ళు. ద థర్డ్ రౌండ్ ఈజ్ ఎవరు ఎక్కువ స్పెట్స్ ఉన్న పర్సన్స్ని వాళ్ళ తరపున తీసుకొస్తారో వాళ్ళు థర్డ్ రౌండ్ క్వాలిఫై అవుతారంట. మాకు లక్కీగా చాలామంది అక్కడ స్పెట్స్ ఉన్న పర్సన్స్ మాకు కనపడ్డారు. అండ్ మేము రిక్వెస్ట్ చేస్తే పాపం వాళ్ళు మా సైడ్ వచ్చి నుంచున్నారు. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ దెమ్. వాళ్ళ ఒక్క నిమిషం హెల్ప్ చేయడం వల్లే కదా మనం ఇన్ని రౌండ్స్ క్వాలిఫై చేసామని నాకైతే అనిపించింది. ఇక్కడైతే నా కాయిన్ పడిపోతుంది. నేనైతే ఫుల్ డ్యాన్స్ చేస్తున్నాను అనమాట, కాయిన్ పడకుండా బ్యాలెన్స్ చేస్తున్నా. బట్ ఎవ్రీవన్ ఈజ్ ఎంకరేజింగ్ అనమాట. ఓకే, అవన్నీ గేమ్ ఆడుతున్నప్పుడు అవన్నీ మనకు తెలియదు, బట్ ఇక్కడ చూడండి అందరూ చీరప్ చేస్తున్నారు. అండ్ నా పక్కనున్న పర్సన్ అయితే అసలు చాలా స్టిఫ్గా అలా నుంచుని అసలు కాయిన్ పడుకుని ఎలా బ్యాలెన్స్ చేశారో ఐ డోంట్ నో. బట్ నా కాయిన్ ఆయన కాయిన్ లాస్ట్కి పడిపోయింది. బట్
బై గాడ్స్ గ్రేస్ అండ్ ఎక్కడో ఒక చిన్న లక్ పాయింట్ వల్ల మన కాయిన్ అయితే పడలేదు. అండ్ అదైతే ఫుల్ ఆఫ్ సస్పెన్స్. అండ్ మన కాయిన్ పడకపోవడం వల్ల మనమైతే విన్నర్. అండ్ అసలు యాక్చువల్లీ ఇలాంటి కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసి గేమ్ విన్ అవ్వడం అనేది నాకు చాలా ఇయర్స్ తర్వాత నాకు ఆ ఫీలింగ్ ఉంది. అంటే ఎప్పుడో స్కూల్స్లో కాలేజెస్లో చేస్తూ ఉంటాం కదా, ఇట్ వాజ్ అంటే నాకు అనిపించింది ఇలాంటివి జరుగుతున్నప్పుడు అందరూ పార్టిసిపేట్ చేసి యాక్టివ్గా ఏదో ఒక సంథింగ్ ఎక్కడో ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుందేమో. నేనైతే చూడండి ఎన్ని డ్యాన్సులు వేస్తున్నాను. ఐ జస్ట్ వాంట్ టు టెల్ ఆల్ ఆఫ్ యూ దట్ మనకి ఎప్పుడైనా ఏదైనా ఒక ఛాన్స్ వస్తే ఆ ఛాన్స్ని పక్కన పెట్టకుండా వీ షుడ్ యూటిలైజ్ దెమ్. ఓకే, పాజిటివ్ ఆ ఛాన్స్ మంచిదే అయ్యి మనకి ఏదైనా మంచిదైతే వీ విల్ బెనిఫిట్, నెగిటివ్ అయితే వీల్ లెర్న్ నేర్చుకుని ఫ్యూచర్లో మేబీ మనం రిపీట్ చేయము, లేకపోతే సంథింగ్ ఏదైనా నేర్చుకుంటాము. అది ఎక్కడైనా కెరియర్లో అయినా, లేకపోతే స్కూల్స్లో అయినా, కాలేజెస్లో అయినా. సో ఏదైనా మీకు ఒక ఛాన్స్ వచ్చి మీరు పార్టిసిపేట్ చేస్తారా అంటే చేస్తానని చెప్పండి. మనం ఏదైనా నేర్చుకుంటాం. ఇక్కడ చూసారా, నేను అన్ఎక్స్పెక్టెడ్గా ఆడి చాలా రోజు అసలు మనం ఇలాంటివి పార్టిసిపేట్ చేయం, బట్ నాకు ఎందుకో వెళ్ళి ఆడాలనిపించింది. మనం వినయం నాకు నేనే చీరప్ అవుతున్నా. ఓకే, ఇలాంటి ఈవెంట్స్ అయితే మనం కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. యాక్చువల్లీ ఇక్కడ మేము పిల్లల్ని ఆడిద్దామని వచ్చాము. పాపం వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళని ఆడించుకుంటే ఇక్కడైతే నేను ఆడుతున్నా. అండ్ మనకైతే లాస్ట్లో తన గిఫ్ట్ పట్టుకొని వచ్చింది. అండ్ కపుల్ గేమ్ కాబట్టి నేను మా వదిన అండ్ మా బుడ్డోని తీసుకుని గిఫ్ట్ అయితే తీసుకుంటున్నాము. గిఫ్ట్ ఏమొచ్చిందా అనేది నేను నా నెక్స్ట్ వీడియోస్లో ఎప్పుడైనా అక్కడ యూస్ చేసినప్పుడు ఇది లుల్లు మాల్లో వచ్చిన గిఫ్ట్ అని చూపిస్తాను. ఇప్పుడైతే చూపించాను. ఇన్ సమ్ అదర్ వీడియోస్ వీ కెన్ సీ. అండ్ ఇప్పుడు ఇంకా మనం ఆడేసాము, ఇంకా మన పిల్లల్ని ఆడిపించాలి కదా. అండ్ అక్కడైతే ఫన్ చూరా అని ఉన్నట్టుంది లుల్లు మాల్లో గేమ్. అక్కడైతే ఒక కార్డ్ తీసుకున్నాము. కార్డ్ తీసుకొని పిల్లలు ఇంకా ఆడడం స్టార్ట్ చేశారు. మా వాడికి కార్డ్ స్వైప్ చేస్తే అవి తిరిగే ఫాస్ట్నెస్కి వాడికి వద్దంట. కార్డ్ స్వైప్ చేయకుండా ఊరికి అలాగా పట్టుకుని ఆడుతున్నాడు. That's all for today's vlog. Last but not least, be good, be kind and be positive. Take care of yourselves. Mee ganaka na videos nachite, please subscribe the channel. Thank you for watching.